హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప, ఇంటి నుండి తరిమివేయబడుట. అది జేమ్స్ పుట్టినరోజు. తండ్రి బ్రతికియున్న దినములలో ఎంతో సంతోషముగా ఉదయమునే లేచి పలు రకముల పూలను కోసి పూలగుత్తిగా చేసి బహుకరించుట మేరీకి వాడుకగా నుండెను. అయితే తండ్రి తనను విడిచిపోయినందున మేరీ దుఃఖసాగరములో మునిగిపోయెను. నేడును తండ్రి కొరకు పూలను ప్రోగు చేయాలనే తలంపు పుట్టెను. కన్నీటిని తుడుచుకొని ఎమీలియాకు బహుకరించబడినదియు తిరిగి తనకు ఇవ్వబడినదనైన ఆ పూలగంపను తీసుకొని తోటకు బయలుదేరెను. ఆ గంపను పూలతో నింపుకొని సమాధి వద్దకు వెళ్ళెను. తండ్రి సమాధి మీద ఆ పూలగంపను ఉంచి ఎక్కువ సమయము అక్కడనే కూర్చుండి ఉండెను. తండ్రిని జ్ఞాపకము చేసుకొనిన కొలది కన్నీటి ధారలు కారుచుండెను. చీకటి పడిన తరువాత పూలగంపను అక్కడే విడిచిపెట్టి ఇంటికి చేరెను. ఒకరోజు మరలా మేరీకి గొప్ప శోధన సంభవించెను. దినమెల్లా పొలములో ప్రయాసపడి ఇంటికి చేరిన మేరీ అలిసిపోయి ఉండెను. అంతలో రైతు కోడలు మేరీని పిలిచి, నీ దొంగ చేష్టలను నీవు విడిచిపెట్టుకొనలేదే? నా ఖరీదు గల ఎర్రని డ్రస్సును ఎందుకు తీసుకున్నావు? ఎక్కడ దాచినావో చెప్పుము అని గద్దించి అడిగెను. జరిగినదేమియూ తెలియని మేరీ దిగులు చెందెను. తన మామగారైన రైతు ద్వారా మేరీకి సంభవించిన శోధనలను గూర్చి ఆమె వినియుండెను గనుక తన డ్రెస్ కనబడని తక్షణము దానిని మేరీ దొంగిలించి ఉండాలని తీర్మానించెను. అమ్మా, మీరు చెప్పుచున్న సంగతులను నేను ఎరుగను. నేను దినమంతా పొలములో పనిచేసి ఇప్పుడే వచ్చుచున్నాను అని మేరీ వినయముగా జవాబిచ్చెను. నీవే దొంగిలించి ఉండాలి. ఇంతకు ముందే నీవు దొంగతనం నేరము కొరకు శిక్షింపబడిన దానవు. అప్పుడే నీకు మరణశిక్ష విధించి ఉంటే ఇప్పుడు నా డ్రెస్ మాయమయ్యేది కాదు. నీ బుద్ధి నిన్ను విడిచిపెట్టునా ఏమి అని కఠినమైన మాటలతో ఆమె మేరీని బాధ పెట్టెను. అమ్మా, నేను ఆ డ్రెస్సును తీసుకొనలేదు. నా మాటను నమ్మండి అని కన్నీటితో మేరీ గోజాడెను. అయితే ఆమె దాన్ని అంగీకరించలేదు. దొంగదాన, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక మీద ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అని ఆమె మేరీని తరిమెను. దీనిని సహించలేకపోయిన ఆమె భర్త, ఎందుకు మేరీ మీద తప్పు మోపుచున్నావు? ఆమెయే దొంగిలించినదని చెప్పుటకు ఆధారమేమి అని అడిగెను. ఆధారము కూడా కావలెనా? ఈమె ఇంతకు ముందే దొంగిలించిన నేరానికి దేశము నుండి బహిష్కరింపబడినది. ఆ ఆధారం చాలదా అని ఆమె కేకలు వేసెను. ఏది ఏమైనను ఆమెను ఎందుకు రాత్రివేళ వెళ్ళగొట్టాలి? దినమెల్లా మన కొరకు ప్రయాసపడెను గనుక రాత్రి ఇక్కడనే ఉండి తెల్లవారి వెళ్ళనిమ్ము అని ఆమె భర్త చెప్పెను. మీరు ఊరుకోండి, అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆమె ఇక్కడ నుండి వెళ్ళవలసినదే అని భర్తకు కోపముతో జవాబిచ్చెను. ఇక మీదట ఇక్కడ నుండుట మంచిది కాదనే నిర్ణయమునకు వచ్చిన మేరీ ఆవేదనతో తన గుడిసెనకు వెళ్ళెను. తన వస్తువులు యావత్తు చిన్న మూటగా కట్టుకొని బయలుదేరెను. చివరిగా తనకు ఆశ్రయమిచ్చిన రైతు భార్యను కలుసుకొనుటకు వారి గుడిసెకు వెళ్ళెను. వారు జరిగినదంతయు విని బహుగా దుఃఖించిరి. రైతు భార్య మేరీని కౌగిలించుకొని కన్నీరు కార్చెను. మేరీ, నిన్ను మేము చేర్చుకొనలేమని నీకు తెలుసు. ఎందుకనగా మా కోడలు దయలోనే మేము బ్రతుకుచున్నాము. కాబట్టి నీవు ధైర్యముగా నుండుము. ఇంతవరకు నిన్ను పరామర్శించిన ప్రభువు ఇంకనూ నిన్ను పరామర్శించును అని చెప్పి ఆశీర్వదించి తన యొద్ద ఉండిన డబ్బును కూడా ఇచ్చి పంపెను. ఆ రాత్రివేళ ఎక్కడికి వెళ్ళాలని ఒక్క క్షణము దిగులు చెందిన మేరీ తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళెను. ఆమె వదిలి వచ్చిన పూలగంప అలాగే ఉండెను. చేతిలోనున్న చిన్న మూటను విసిరివేసి సమాధి మీద పడి ఏడవసాగెను.
డాడీ, నన్నింటిలో నుండి తరిమివేశారు. దానిని గూర్చి నేను చింతించుట లేదు గాని డాడీ, మిమ్మల్ని విడిచి వెళ్ళవలసిన వచ్చెనే. దీనిని తలంచునప్పుడు నా హృదయము బ్రద్దలైపోవుచున్నట్లున్నదే. మన స్వదేశము నుండి వెళ్ళగొట్టబడినప్పుడు మీరు నాతో కూడా మార్గదర్శిగా ఆదరణగా ఉన్నారు. డాడీ, ఈ రాత్రివేళ నేను ఎక్కడికి వెళ్ళెదను అని ప్రలాపించిన మేరీకి తండ్రి యొక్క విశ్వాసము మాటలు జ్ఞాపకమునకు వచ్చెను. సమాధి మీద నుండి లేచి దగ్గరలో మోకరించెను. ప్రభువా, నీవు నాకు సహాయకుడివై ఉన్నావని నేను మరిచినందుకు నన్ను క్షమించుము. నాకొక మంచి మార్గమును నీవు చూపించదవనే నిరీక్షణతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కొంత సమయము తరువాత లేచి మూటను ఎత్తుకొని మేరీ మరల దాన్ని క్రిందకు దించెను. ఆ రాత్రికి సమాధి యొద్దనే గడిపి తెల్లవారుజామున బయలుదేరుటకు తీర్మానించెను. మంచు పడిన గడ్డి మీద అలాగే కూర్చుండిపోయెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.